నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. నమస్తే అండి చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. మన దగ్గర నుంచి ఒక 3.5 గంటలు ప్రయాణం చేస్తే మనం సింగపూర్ వెళ్ళిపోతాం. అవునండి. అది చెప్పాలి అని అంటే చాలా చిన్నది స్పేస్ అంతా కూడా. కానీ బ్యూటిఫుల్ హ్యాపెనింగ్స్ అన్ని అక్కడ ఉంటాయి. ఆ ఎత్తైన భవనాలు మనం కూడా కంపేర్ చేసుకుంటూ ఉంటాం. మన దేశంలో కూడా ఇలాంటి ఎత్తైన భవనాలు కావాలి, సింగపూర్ లాగా మార్చేద్దాం అంటారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆ బ్యూటీ ఎంత బాగుంటుందో, పెద్దల నోట్లో నుంచి వచ్చింది అని అంటే మనం వెళ్ళి చూడొద్దు అనిపిస్తుంది. ప్లానింగ్ అదంతా చాలా నీట్ గా ఉంటది. సో సింగపూర్, మలేషియా రెండు పక్కనే ఉంటాయి కాబట్టి అంతవరకు వెళ్ళాం కాబట్టి అది కూడా చూసి వచ్చేయాలనిపిస్తుంది. ఎందుకంటే పదే పదే ప్లాన్ చేసుకోం కాబట్టి. మన దగ్గర ఉన్న ప్యాకేజ్ ఏంటి? మీరు అన్నట్టు సింగపూర్ చాలా అద్భుతమైన కంట్రీ, వెల్ ప్లాన్డ్, వెల్ మేనర్డ్ పీపుల్ అండి. అసలు వెళ్ళిన తర్వాత అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యామిలీ డెస్టినేషన్ సింగపూర్ అండ్ మలేషియా టూర్, ఈ రెండు కంట్రీస్ కూడా. అందువల్ల ఏంటంటే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సింగపూర్ అండ్ మలేషియా రెండు కంట్రీస్ కవర్ చేసుకోవడానికి 6 days మనకి ట్రావెల్ సరిపోతుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్స్ ఉన్నట్టు అన్ని కవర్ చేసుకుని వస్తాం ఈ 5 nights 6 daysలో. అందులో మనం 3 days సింగపూర్లో ఉంటాము, 3 days మనం కౌలాలంపూర్లో ఉంటాం. సో అందువల్ల ఏంటంటే సింగపూర్లో నేను చెప్పినట్టు 90% ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్స్ అన్ని కూడా సింగపూర్లో చూసుకొని అక్కడి నుంచి బయలుదేరి బై రోడ్లో మనం కౌలాలంపూర్ వెళ్తామండి. సో సింగపూర్లో మెయిన్ అట్రాక్షన్స్ అనేటువంటి గార్డెన్ బై ద బే 2 domes, తర్వాత మనకి అక్కడ సింగపూర్ ఫ్లైయరు, యూనివర్సల్ స్టూడియోస్, మనకి సెంటోస్ ఐలాండ్, వింగ్స్ ఆఫ్ టైమ్స్, తర్వాత మనకి సింగపూర్ సిటీ టూర్లో మెర్లైన్ పార్క్, ఇవన్నీ కూడా మనకి సింగపూర్ సిటీ టూర్లో అద్భుతమైన ప్లేసెస్ అండి. వీటన్నిటి ఎంట్రీ టికెట్స్ కూడా మన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రొవైడ్ చేస్తుంది ఈ 5 nights 6 days టూర్లో. సో దీంట్లో ఏంటంటే ఆ 2 domes కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. అంటే మన క్లౌడ్ ఫారెస్ట్, తర్వాత ఫ్లవర్ డోమ్ అంటారు. ఆ రెండు కూడా ఎంట్రీ టికెట్స్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. కొంతమంది ఏంటో వాళ్ళు ఒక డోమే ఇస్తారు. అట్లా కాకుండా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ చక్కగా ఈ 2 domes కవర్ చేసేటట్టు ఈ ప్యాకేజీలో ఉంది. ప్లస్ సింగపూర్ ఫ్లైయర్ పైనుంచి చూస్తే కనుక సింగపూర్ సిటీ మొత్తం స్కై లైన్ అంతా చాలా అద్భుతంగా కనపడుతుందండి. తర్వాత అక్కడి నుంచి యూనివర్సల్ స్టూడియోస్, మనకు అందరికీ తెలిసిందే హాలీవుడ్ మూవీ మేకరు మనకి ఇది ఉంది, యూనివర్సల్ స్టూడియోస్ ఉంది. వాటికి సంబంధించిన మూవీస్ యొక్క థీమ్స్ అన్ని కూడా వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అనమాట. చాలా అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేశారు. లోపలికి వెళ్తే అందరూ పిల్లలు అయిపోతారు. ప్లస్ ఒక డిఫరెంట్ నేచర్లోకి వెళ్ళామనిపిస్తుంది. ఆ షోస్ అన్నీ కూడా మనము ఎంజాయ్ చేయొచ్చు. అందరూ కూడా పిల్లల దగ్గర పెద్దలు కూడా ఎంజాయ్, ఎక్సెప్ట్ రోలర్ కోస్టర్స్. సో అట్లాంటి ఒకటి ట్రాన్స్ఫార్మర్స్, మనకి అందరికీ తెలిసిన హాలీవుడ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంది, అదొక 4D షో ఉంది. జురాసిక్ పార్క్, అది ఎంత మనకి సక్సెస్ అయిందో తెలుసు. ఆ జురాసిక్ పార్క్ మూవీ ఉంది. మమ్మీకి సంబంధించి ఒక థీమ్ పార్క్ ఇచ్చారు, రోలర్ కోస్టర్స్ ఇచ్చారు. తర్వాత అక్కడే మనకి లాస్ట్ వరల్డ్ అని ఒక వాటర్ బేస్డ్ మూవీ ఉంది. వాటర్లో ఉంటుంది మొత్తం మూవీ అంతా కూడా. దానికి సంబంధించిన ఒక లైవ్ షో ఉంటుంది. షక్ మూవీస్ అన్ని, ప్లస్ మనము ఈ అంతా కూడా అద్భుతాలన్నీ చూసే టైంలోనే కొన్ని లైవ్ షోస్ కూడా అక్కడ వాళ్ళకి ప్లాన్ చేశారనమాట. వాళ్ళు కండక్ట్ చేస్తారంటే అది కూడా మనం చూడొచ్చు. ప్లస్ ఆ క్యారెక్టర్స్ తో మనం కూడా ఫొటోస్ దిగొచ్చు. సో చాలా మొత్తం కూడా ఒక కంప్లీట్ వన్ డే మనం ఆ యూనివర్సల్ స్టూడియోస్ లో ఉంటాం. సో దానికి సంబంధించిన ఎంట్రీ టికెట్ కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రొవైడ్ చేస్తుంది. అలానే సెంటోస్ ఐలాండ్, కేబుల్ కారు, తర్వాత వింగ్స్ ఆఫ్ టైమ్స్ అనే షో ఉంటుంది. అది కూడా అద్భుతమైన లైవ్ షో అండి. అది ఆల్మోస్ట్ 1 hour ఉంటుంది. ఆ 1 hour కూడా మనం మైమర్చిపోతాం అనమాట. ఒక బీచ్ ఒడ్డున ఉంటుంది. అది కూడా చక్కగా మనం ఎంజాయ్ చేసి అక్కడి నుంచి బయలుదేరి మనము కౌలాలంపూర్ వస్తాం. కౌలాలంపూర్కి వచ్చేదానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యూనివర్సల్ స్టూడియోస్ అయిపోయిన తర్వాత బయలుదేరి మధ్యలో మనకి ఇమిగ్రేషన్ ఉంటుంది, ల్యాండ్ ఇమిగ్రేషన్ అంటారు. అయిపోయిన తర్వాత మనం బయలుదేరి కౌలాలంపూర్ వస్తాం. కౌలాలంపూర్ కూడా ఒక చక్కటి అద్భుతమైన సిటీ. దానిలో కూడా వాళ్ళ యొక్క ఐకానిక్ బిల్డింగ్ ఉంది, ట్విన్ టవర్స్ అని. ఆ ట్విన్ టవర్స్ కూడా దానికి ఎంట్రీ టికెట్ ఇస్తాం మనం. అంటే 2 ఐకానిక్ బిల్డింగ్స్ ఉంటాయి. 2 ఐకానిక్స్ బిల్డింగ్లు, ఒక టవర్కి మనం అబ్జర్వేటరీ డెక్ ఉంది, దాని పై వరకు మనం తీసుకుని వెళ్ళి మన కౌలాలంపూర్కి సంబంధించినంత కూడా చక్కగా మనకి అక్కడి నుంచి కనపడుతుంది. సో అలానే కౌలాలంపూర్ సిటీ టూర్ ఉంటుంది. కౌలాలంపూర్ సిటీ టూర్ అక్కడి నుంచి మళ్ళీ బటు కేవ్స్ అని ఉంటుంది. బటు కేవ్స్ కూడా ఇంకొక అద్భుతమైన మనకి ప్లేస్. అక్కడ మనకి 140 అడుగుల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంటుందండి. అది కూడా గోల్డ్ పెయింట్తో ఉంటుందన్నమాట. ఆ చుట్టుపక్కల అన్నీ కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణం కలిగి ఉన్నటువంటి ప్లేస్.
అక్కడి నుంచి ఒక 270 స్టెప్స్ ఎక్కిన తర్వాత మెయిన్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది. అంటే అవన్నీ కూడా ఏంటంటే లైమ్ స్టోన్ హిల్స్ అన్నమాట. ఒక గుహలో ఈ టెంపుల్ని ఎస్టాబ్లిష్ చేశారు. అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. కొన్ని వేల మంది విజిట్ చేస్తూ ఉంటారు రోజు అండి. అలానే వాళ్ళకి ఒక ఫెస్టివల్ ఉంటుంది, తైపసు అనే ఒక ఫెస్టివల్ ఉంటుంది. ఆ ఫెస్టివల్ అయితే కొన్ని ఆల్మోస్ట్ 10 lakhs పీపుల్ దాకా విజిట్ చేస్తారని చెప్తారు వాళ్ళు. తైపసం ఫెస్టివల్. ఆ ఫెస్టివల్ రోజు ప్లస్ ఆ రోజు హాలిడే కూడా అక్కడ కౌలాలంపూర్లో. అంటే మలేషియన్ గవర్నమెంట్ దానికి వాళ్ళకి హాలిడే కూడా ఇచ్చింది ఆ రోజుకి సంబంధించి. సో అది కూడా అక్కడ అంత బ్రహ్మాండం కండక్ట్ చేస్తారు. అక్కడి నుంచి ఇంకొక విజువల్ వండర్ ఉందండి, జెంటింగ్ హైలాండ్ అంటారు. ఇక్కడి నుంచి మనకి ఆ కేబుల్ కార్లో మనం పైకి వెళ్తాం, హిల్ పైకి వెళ్తాము. వెళ్ళిన తర్వాత గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో మనకి నమోదైనటువంటి హోటల్ది 1400 రూమ్స్ ఉంటాయండి ఆ హోటల్లో. అంత పెద్ద హోటల్, అంత అద్భుతమైన హోటల్. మీకు ఆ రూమ్స్ లోపల ఏసీ అండ్ ఫ్యాన్ కూడా ఉండదండి. 365 days అంత చల్లగా ఉంటుంది. హీటర్స్ కూడా ఉండవు. అంత బాగుంటుంది అనమాట ఆ హోటల్, ఆ జెంటింగ్ హైలాండ్స్. అది కూడా మనం ఇంక్లూడ్ చేసాం దీంట్లో. అంటే ఒకసారి మనం వెళ్ళి చూడొచ్చు. చక్కగా వెళ్ళి అక్కడ లోపల ఆల్మోస్ట్ మనం 1 hour to 1.5 hours ఉంటారు. అక్కడ లోకల్ థీమ్ పార్క్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ చూసుకొని మనం కౌలాలంపూర్ లోనే మనం స్టే చేసి ఆల్మోస్ట్ 6th day రోజు బయలుదేరి మనం హైదరాబాద్ వస్తామండి. సో డైరెక్ట్ మనం కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్, అది కూడా 3.5 hours జర్నీ. కాకపోతే సింగపూర్ కి అంటే సింగపూర్ ఆర్ మలేషియాకి మనకన్నా 2.5 hours ముందు ఉంటాయి టైమింగ్ లో. టైమ్ జోన్ చేంజ్ అవుతుంది 2.5 hours ముందు అనమాట. సో 3.5 hours లోనే 2 డెస్టినేషన్ నుంచి కూడా హైదరాబాద్ కి ఫ్లైట్స్ ఉన్నాయి. సో ఆ ఫ్లైట్ టికెట్స్ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ ప్యాకేజ్ ఇస్తుంది అనమాట. అంటే ఈ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇచ్చే ప్యాకేజ్ కాస్ట్ వచ్చి 1,12,000 రూపాయలు మాత్రమే. దీంట్లో మీకు ఆల్ ఇంక్లూడ్ ప్యాకేజ్ అండి ఇది. ఇప్పుడు సింగపూర్, మలేషియా అంటే మనకి క్రూజ్ కావాలనిపిస్తుంది. ఎస్, అది కూడా ఉందండి. నేను చెప్తాను. ఇప్పుడు 1,12,000లో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న అట్రాక్షన్స్, ప్లేసెస్ అన్ని వస్తాయండి. ఇప్పుడు మీరన్నట్టు క్రూజ్ అంటే సింగపూర్ లో మంచి క్రూజ్ లైనర్స్ ఉన్నాయండి. దానిలో ఒక 2 nights మనం స్టే చేయొచ్చు. దానికోసం ఇంకో 2 days ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. అంటే ఒక 3 days ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. 2 nights 3 days ఉంటుంది అన్నమాట క్రూజ్ లో. సో దానికి ఒక ఎక్స్ట్రా పేమెంట్ అవుతుంది. దానికి సంబంధించిన ప్యాకేజ్ అంటే 1,50,000లో మీరు 2 nights క్రూజ్ లో కూడా ఉండి, అంటే టోటల్ ప్యాకేజ్ వచ్చి మీకు 7 nights 8 days అవుతుంది. ఈ ప్యాకేజ్ 5 nights 6 days, 2 nights క్రూజ్ లో ఉంటాం కాబట్టి 7 nights 8 days ప్యాకేజ్ ఉంటుంది. ఆ 7 nights 8 days ప్యాకేజ్ లో మీరు ఫస్ట్ ముందు వెళ్ళి క్రూజ్ లో స్టే చేసి, క్రూజ్ నుంచి స్టేజ్ బయటకు వచ్చిన తర్వాత మనం మిగతా గ్రూప్ అంతా కూడా యాడ్ అవుతుంది. మిగతా అంతా కూడా సేమ్ ఉంటుంది. ఇందాక నేను మొదట చెప్పినట్టుగా అన్ని ప్యాకేజీలు అన్ని ఇంక్లూడ్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఈ 1,50,000లోనే క్రూజ్ కూడా ఇంక్లూడ్ చేసుకొని చూసుకొని రావచ్చు సింగపూర్ అండ్ మలేషియా ప్యాకేజ్. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసారు చంద్రశేఖర్ గారు, అసలు డౌట్సే లేకుండా. అయినప్పటికీ కూడా ఎవరైనా సింగపూర్, మలేషియా విత్ క్రూజ్ ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నట్లయితే, ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద స్క్రోల్ నెంబర్ కి కాల్ చేయండి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్ సిబ్బంది మీకు అందుబాటులోకి వస్తారు. మీకు నియర్ బై ఏదైనా బ్రాంచ్ అవైలబుల్ గా ఉన్నట్లయితే ఒకసారి విజిట్ చేయండి. మీరు ఏది అడగాలనుకుంటున్నారు, ఎలా వెళ్ళాలనుకుంటున్నారు, మీ ప్లానింగ్ ఏంటి అనేది వాళ్ళకి చెప్తే చాలు, వాళ్ళే మిమ్మల్ని గైడ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.